అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి పేరిట ఫేక్ ట్వీట్ల కలకలం చెలరేగింది. పవన్ ఫ్యాన్స్ వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టేలా ఈ ట్వీట్స్ పెట్టారు. దీనిపై పోలీసులకు కంప్లైంట్ చేశారు ఎమ్మెల్యే దగ్గుపాటి టీం మెంబర్స్. నకిలీ అకౌంట్ల ద్వారా సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టడమే వీరి పనిగా మారింది. కాబట్టి ఇలాంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు ఎమ్మెల్యే టీం మెంబర్స్. అనంతపురం 2 టౌన్ పిఎస్లో ఈ దిశగా కంప్లైంట్లు చేశారు ఎమ్మెల్యే సిబ్బంది. అయితే ప్రజలు ఈ ఫేక్ ట్వీట్లను నమ్మొద్దని హెచ్చరించారు పోలీసులు. రైట్, ఇక అటు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి పేరిట అటు ఫేక్ ట్వీట్లు కలకలం చెలరేకాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టేలా కూడా ఈ ట్వీట్స్ అందులో ప్రత్యక్షం అవటం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. దీనిపై పోలీసులకు కంప్లైంట్ చేశారు ఎమ్మెల్యే దగ్గుపాటి టీం మెంబర్స్. నకిలీ అకౌంట్ల ద్వారా సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టడమే వీరి పనిగా మారిందని, ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎమ్మెల్యే టీం మెంబర్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అనంతపురం 2 టౌన్ పిఎస్లో ఈ దిశగా కంప్లైంట్లు చేశారు అటు ఎమ్మెల్యే సిబ్బంది. అయితే ప్రజలు ఈ ఫేక్ ట్వీట్లను నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రసాద్ దగ్గుపాటి అని చెప్పి కూడా ఏదైతే ఒక పోస్ట్ కలకలం రేపుతుందో దానికి సంబంధించిన బ్రేకింగ్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారి పేరు మీద అని చెప్పి కూడా ట్వీట్ అందులో ఉండడం కూడా మనం చూస్తున్నాం. ఇరువురి మధ్య అంటే అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టేలాగా కూడా ట్వీట్ చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే అది ఫేక్ అని చెప్పి ఎమ్మెల్యే టీం మెంబర్స్ చెప్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. యోగానంద్, ఆ ఫేక్ అకౌంట్స్ నుంచి ట్వీట్స్ పెట్టింది ఎవరు అనే డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయా? పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది? అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పేరుతో ఫేక్ ట్వీట్ల కలకాలం అయితే చివరికి పోలీస్ స్టేషన్ చేరింది. ఎవరు పెట్టారు ఆ ఫేక్ ట్వీట్ అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదివరకే అయితే మధ్యాహ్నం పైన దగ్గుబాటి సోషల్ మీడియా టీం వెళ్లి పిఎస్ కు వెళ్లి 2 టౌన్స్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. దీనిపై నిజాం నిగ్గు తేల్చాలంటూ కూడా, ఎందుకంటే గతంలో జూనియర్ ఎన్టీఆర్ ని దుర్భాషలాడంటూ కూడా దగ్గుబాటి ప్రసాద్ పేరుతో వైరల్ అయ్యింది. కాబట్టి ఈసారి మరోసారి ఏదైతే పవన్ ఫ్యాన్స్ మరియు లేదా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద తగాదా పెట్టేలా కూడా ట్వీట్ ఉండటంతో వెంటనే దగ్గుబాటి కార్యాలయం స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై త్వరలో నిజాన్ని నిగ్గు తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. ఎందుకు పెట్టారు, దేనికోసం పెట్టారు, ఎందుకంటే వరుస ట్వీట్లు రావడం, నిన్న రాత్రి నుంచి కూడా వరుస ట్వీట్లు రావడంతో దీన్ని ఎవరు చేశారు, దీనికోసం చేశారు అనేది కూడా పోలీసు విచారణలో తెలిసే అవకాశం కనిపిస్తుంది. రత్న రైట్, ట్వీట్స్ పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎమ్మెల్యే టీం మెంబర్స్ ఇప్పటికే పోలీసులకి విజ్ఞప్తి చేయడం కూడా మనం చూస్తున్నాం. అసలు ఎప్పుడు ఈ ట్వీట్స్ అనేవి ప్రత్యక్షమైనాయి? గతంలో ఎప్పుడైనా ఈ విధంగా దగ్గుపాటికి సంబంధించి జరగడం జరిగిందా? ఇదే మొదటిసారి అనుకోవచ్చా? పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే దగ్గుబాటి సంబంధించి అఫీషియల్ వెరిఫై అకౌంట్ సంబంధించి ఎప్పుడు కూడా ఆయనకి అఫీషియల్ వెరిఫై అకౌంట్ లేదు. కానీ అదే పనిగా దాన్ని ఆసరాగా తీసుకున్న కొంతమంది సైబర్ నేరగాలు కానీ లేదా అతనికి సంబంధించిన కుట్రదారులు అయితే అతను చెప్పిన ప్రకారం అయితే ఎమ్మెల్యే చెప్పిన ప్రకారం అతను గిట్టని వాళ్ళు ఈ ప్రచారం చేస్తున్నారంటూ చేసిన సందర్భం ఉంది. ప్రతిపక్షం కానీ లేదా అధికార పక్షంలో విపక్షం అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా తెలియదు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేసి ఐపీ అడ్రస్ ద్వారా ఎవరు ఈ ట్వీట్స్ వేశారు, ఆ ట్వీట్స్ దేనికోసం వేసి వీరి వెనకాల ఎవరున్నారు అన్న దానిపై పూర్తి నిజాలను నిగ్గు తేల్చాలంటూ కూడా ఎమ్మెల్యే వర్గం పట్టుబడుతోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరియు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య తగాదా పెట్టి తద్వారా అశాంతి రేకెత్తించే కుట్ర అంటూ కూడా ఎమ్మెల్యే వర్గం దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు కూడా దీనిపై కొంచెం స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సమాజంలో ఇది ఏదో అనంతపురంలో కంటే సమాజంలో కూడా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. కాబట్టి అటువంటి ట్వీట్స్ ముఖ్యంగా వెరిఫై అకౌంట్ నుంచి అదే బ్లూటిక్ ద్వారా, మామూలుగా ట్విట్టర్ లో బ్లూటిక్ అంటేనే అఫీషియల్ పర్సన్ అంటూ కూడా మనకి తెలిసిన సందర్భం ఉంది. కాబట్టి ఇక అతనే పెట్టాడు అనే విధంగా కూడా ఉండటంతో వీటిపై ఇట్లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని మున్ముందు ఇంకెవరికి జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రత్న. రైట్, థాంక్యూ.